నమస్తే వెల్కమ్ టు సీఎం టైమ్స్ న్యూస్. బి కొత్తకోట స్వచ్ఛాంధ్ర ర్యాలీలో జేసీఆర్ బి కొత్తకోటలో స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర ర్యాలీలో తమ్మలపల్లి టీడీపీ ఇన్ఛార్జ్ పారిశుద్ధ్య కార్మికులు కార్యకర్తలతో కలిసి పాల్గొన్న దాసరపల్లి జయచంద్రారెడ్డి మురికినీటి కాలువలు శుభ్రం చేసి ప్రతి ఒక్కరూ పరిశుభ్రతను పాటించి ఆదర్శంగా నిలవాలని సూచించారు. అలాగే నగర పంచాయతీ ఆఫీసు నుంచి దిగువ బస్టాండ్ మీదుగా జ్యోతి చెక్ వరకు వందలాది మంది కార్యకర్తలు అధికారులతో అవగాహన ర్యాలీలో పాల్గొని ఉత్తేజపరిచారు. జ్యోతి బస్టాండ్ మానవహారం నిర్వహించి స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర గురించి ప్రతిజ్ఞ చేశారు. జయచంద్రారెడ్డి మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ నిత్య జీవితంలో పరిశుభ్రతను పాటించే విధంగా అవగాహన కలిగి ఉండాలన్నారు. కార్యక్రమంలో బి కొత్తకోట మండలంలోని టీడీపీ జనసేన బీజేపీ కూటమి నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర ప్రోగ్రాం మనము శనివారం జరుపుకునేది. ముఖ్యంగా ఈరోజు కొత్తకోట నగర పంచాయతీలో ప్రోగ్రాం పెట్టడానికి ముఖ్య కారణం అతి తొందరలో నీటి సమస్య లేకుండా కొత్తకోటకి దాదాపుగా అమృత్ 2.0 కింద 11 కోట్లు శాంక్షన్ చేయడం జరిగింది. టెండర్ ప్రక్రియలో ఉంది. ఈ కొత్తకోటను పెద్ద నగర పంచాయతీగా మున్సిపాలిటీగా అభివృద్ధి చెందించాలనేదే కూటమి ప్రభుత్వ ధ్యేయం, ప్రభుత్వ ముఖ్య ఉద్దేశం. దీనికోసము మన అధినాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు ఇప్పటికే నీళ్ల సమస్య లేకుండా ఓవర్ హెడ్ ట్యాంకులు కట్టడానికి పైప్ లైన్ సౌకర్యానికి 11 కోట్లు శాంక్షన్ చేసింది. దీంతో పాటు ఈ మున్సిపాలిటీలో ఉన్న సమస్యలు చిన్న రోడ్లు కానీ డ్రైనేజ్ సమస్యలు కానీ ఎంత వీలైతే అంత తొందరగా క్లియర్ చేయడానికి 1.5 కోట్ల రూపాయలు మనం జాయింట్ కలెక్టర్ గారు చెప్పడం జరిగింది. దాని ప్రతిపాదనలు పంపించినాం. అతి తొందరలో మన నగర పంచాయతీని క్లీన్ అండ్ గ్రీన్ పంచాయతీగా తీర్చిదిద్దామని మీ అందరికీ మాటిస్తున్నాం.